ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ నిప్పులు చెరిగారు. జగన్ ఒక దళిత ద్రోహి అని విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే ఏం అభివృద్ధి చేశారో నిలదీయాలని అన్నారు. వైసీపీ నేతలు చెప్పే కల్లబొల్లి మాటలకు మోసపోవద్దని హెచ్చరించారు. ఓటు అనే ఆయుధాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా సమసమాజ స్థాపనకు వినియోగించాలని పిలుపునిచ్చారు. ఒక పెద్ద ఎస్సీ ద్రోహి జగన్ అతను ఏమన్నాడు, ఎస్సీలు వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి వాళ్ళ చిత్రాంశాలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకేమీ చేపట్టలేదు. మన తెలుగుదేశం ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ బంగారు భవిత కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. మరి వీళ్ళని చూసాం మనం. అధికారంలో ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ ఎలా వాళ్ళు మానసిక క్షోభ పెట్టి ఆయన మరణానికి కారకులు అయ్యారు. అలాగే తర్వాత చూసాం మనం జడ్జి రామకృష్ణ, ఆయన కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చాలా మంది పేద దళితులు శిరోముండనం చేయించారు. దాని తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు అతను ఏం చేశాడు, దళితుడైన తన కార్ డ్రైవర్ని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అలాగే ఈ యొక్క రాజధాని అమరావతి ఎవరైతే ప్రశ్నించారో ఉద్యమించారో వాళ్ళందరి మీద ఎస్సీ కేసులు పెట్టారు. ఇక్కడ అన్ని విద్య అయితే మీ గుళ్ళు అయితేనేమి, వైద్యం అయితేనేమి, అన్నిటి కూడా సమాధానం చెప్పేది మీ ఓటే. సో ఈ యొక్క దేశంలో ఈనాడు ప్రజలు మీ అందరికీ ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఈ యొక్క ఏదైతే అభిప్రాయాల్ని వ్యక్తపరిచే సరైన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన మీరు మీ యొక్క ప్రతినిధిని ఎన్నుకోవాల్సిన, అలాగే సమాజ స్థాపనకు సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సమాజ స్థాపనకు కూడా మీరంతా నడుము బిగించాలని, లేక ఊరికే ఒత్తి వాళ్ళు వచ్చి చెప్పే కలుబొల్లి కబుర్లకి లేకపోతే అన్ని రకాలుగా ఆకర్షించి ఏదో మీరు తాకట్టు పెట్టో లేకపోతే కుదుపు పెట్టో మీ ఓటుని మీ స్వార్థం కోసమో మీ స్వప్రయోజనాల కోసమో దాన్ని త్యాగం చెయ్యొద్దు. ఒక మన